బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మదిర గ్రామం కుతుబ్షాయిపేట్ గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చివేశారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో ఒకరికి గాయాలయ్యాయి. సంగారెడ్డి జిల్లా మల్కాపూర్ గ్రామ పంచాయతీ పరిధిలోని మధిర గ్రామం కుతుబ్షాయిపేట్ గ్రామంలో రెవెన్యూ నీటిపారుదల శాఖ అధికారులు అక్రమ నిర్మాణాన్ని కూల్చేశారు. కొందరు వ్యక్తులు చెరువులోనే బహుళ అంతస్తుల భవనం కట్టడంతో చర్యలు చేపట్టారు. బాంబుల ద్వారా అక్రమ కట్టడాన్ని కూల్చేశారు. ఈ క్రమంలో బాంబులు పేలి శిథిలాలు ఎగిరిపడటంతో ఒకరికి గాయాలయ్యాయి. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బాసిత్ అందిస్తారు. బాసిత్, చెప్పండి. అవినాష్, సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండల్ మల్కాపూర్ గ్రామ పరిధిలోని కుతుబ్షాయిపేట గ్రామంలో సర్వే నంబర్ 95లో ఐకేఈ స్వామికి సంబంధించిన 3.5 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలం కాస్త పెద్ద చెరువులో ఉండడంతో ఆ పెద్ద చెరువులో అతను ఆ లేక్ వ్యూ సంబంధించిన బిల్డింగ్ కట్టుకున్నారు. అక్కడ గెస్ట్ హౌస్ గా నిర్మించుకున్నారు. స్విమ్మింగ్ పూల్ తో సహా ఆయన అక్కడ కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. దాన్ని గుర్తించిన రెవెన్యూ శాఖ మరియు ఇరిగేషన్ శాఖ ఒకవైపు హైడ్రా కూల్చివేతలు జరుగుతుంటే మరోవైపు రెవెన్యూ శాఖ కూడా కళ్ళు తెరిచిందని చెప్పుకోవచ్చు. రెవెన్యూ శాఖ ప్రస్తుతం అయితే దాన్ని గుర్తించి నిన్న సర్వే చేయడం జరిగింది. నిన్న సర్వే చేసి వాళ్ళకు నోటీసులు కూడా జారీ చేయడం జరిగింది. దానితో పాటు ఈ రోజు తెల్లవారుజామున భారీ పోలీసు బందోబస్తు నడుమ ఆ పెద్ద చెరువు సమీపానికి వెళ్లి దానికి మిషన్లతో కూల్చివేయడానికి లేకపోవడంతో దానికి డిటర్నేటర్లు అమర్చి ఆ నీటిలోనే దాన్ని ఒక్కసారిగా ధ్వంసం చేయడం జరిగింది. క్షణాల్లోనే ఆ బహుళంతస్తుల నిర్మాణం కుప్పకూలిపోయింది. ఈ బహుళంతస్తుల నిర్మాణం కుప్పకూలడంతో ఆ శబ్దం తాకిడికి ఆ భారీ శబ్దం రావడంతో అక్కడ ఉన్న కానిస్టేబుల్ కూడా ఆ కింద పడిపోవడం జరిగింది. ఆ కింద పడిపోవడంతో అతని తలకు గాయాలు జరగడంతో పోలీసు వాహనంలోనే అతనికి చికిత్స నిమిత్తం సంగారెడ్డి ఆసుపత్రి తరలించడం జరిగింది. అవినాష్, రైట్, థ్యాంక్ యూ సో మచ్ బాసిత్. సార్